హెల్దీగా తినాలి, హెల్దీగా ఉండాలి అని ఎవరికి నచ్చదు చెప్పండి. కానీ దాన్ని పాటించడమే చాలా పెద్ద టాస్క్ లాగా ఉంటుంది. 1, 2 రోజులు పాటిస్తాం. మళ్ళీ మూడో రోజు నుంచి నార్మల్ గా మనం రొటీన్ లైఫ్ లో ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవడానికి స్టార్ట్ చేసేస్తాము. కానీ నేను చెప్పిన పద్ధతిలో ఇలా చేసి పెట్టుకున్నారనుకో మీరు ఖచ్చితంగా హెల్దీ ఫుడ్ ని పాటించగలుగుతారనమాట. మనం నార్మల్ గా మిల్లెట్స్ అన్నిట్లో కలుపుకోవాలి అని తీసుకుని వచ్చి పెట్టుకుంటాం, కానీ ఎలా వాడాలో తెలియకుండా దాన్ని అలా పక్కన పెట్టేస్తూ ఉంటాము. ఇలా చేసి పెట్టుకోండి, అన్నిట్లో మిల్లెట్స్ ఉండేలాగా చూసుకుందాము. మిల్లెట్స్ తిన్నప్పుడే కదా మనం హెల్దీగా ఉన్నాము అని ఫీల్ అయ్యేది. సో అందుకోసమే ముందుగా ఈ మెషర్మెంట్స్ అన్ని చెప్తాను. ఇప్పుడు వచ్చేసి రాగి దోశ ఆర్ రాగి ఇడ్లీ కోసం ఈ మెషర్మెంట్. రాగులైతే 1.5 కప్పు వరకు తీసుకోండి. నేను తప్పుగా మెన్షన్ చేశాను 1 కప్ అని చెప్పేసి, 1.5 కప్పు వరకు తీసుకోండి. అలాగే బియ్యం 1 కప్పు వరకు తీసుకోండి. ఇక్కడ ఇడ్లీ బియ్యం అయినా తీసుకోవచ్చు, ఇడ్లీ బియ్యం లేకపోతే పచ్చి బియ్యం అయినా తీసుకోవచ్చు. ఉద్దిపప్పు అలాగే అటుకులు సగం సగం కప్పు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. రాగి ఇడ్లీ ఆర్ దోశకి మెషర్మెంట్ అవి. ఇప్పుడు మిల్లెట్ ఇడ్లీ ఆర్ దోశ కోసం మెషర్మెంట్ అయితే చెప్తాను. అందుకోసం 1 కప్పు వరకు కమ్ములు తీసుకోవాలి, 1 కప్పు వరకు రాగి తీసుకోవాలి, 1 కప్పు వరకు జొన్నలు తీసుకోవాలి, 1 కప్పు వరకు ఉద్దిపప్పు తీసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు బ్రౌన్ రైస్ అయితే తీసుకుంటూ ఉన్నాను. ఉప్పుడు బియ్యం అంటాం కదా, అది 1 కప్పు తీసుకుంటూ ఉన్నాను. దీని ప్లేస్ లో మీరు బ్లాక్ రైస్ లేకపోతే రెడ్ రైస్ కూడా తీసుకోవచ్చు. అలాగే సగం స్పూన్ వరకు మెంతులు తీసుకోవాలి. ఇవి వచ్చేసి మిల్లెట్ దోశ ఆర్ ఇడ్లీ కోసం మెషర్మెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నవధాన్యాల ఇడ్లీ ఆర్ దోశ కోసం మెషర్మెంట్ అనమాట. అన్ని రకాల మిల్లెట్స్ ఉంటుంది కాబట్టి నవధాన్యాల దోశ అని చెప్తున్నాము. దీనికోసం 1 కప్పు వరకు జొన్నలు, కమ్ములు, రాగులు, గోధుమలు, అలాగే ముక్కు శనగలు, వైట్ అన్న వేసుకోవచ్చు, బ్లాక్ అన్న వేసుకోవచ్చు. ముక్కు శనగలు 1 కప్పు, అలాగే 1 కప్పు వరకు ఉద్దులు, అలాగే 1 కప్పు వరకు గ్రీన్ గ్రామ్ పెసుళ్ళు, పచ్చ పెసుళ్ళు, ఇవన్నీ ఒక్కొక్క కప్పు తీసుకుంటే సరిపోతుంది. అన్ని ఈవెన్ గా తీసుకోండి. మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రాగా మొక్కజొన్న గింజలు ఉంటే కూడా వేసుకోవచ్చు. కార్న్ గింజలు డ్రైగా దొరుకుతుంది కదా, అది కూడా ఉంటే 1 కప్పు వరకు తీసుకోవచ్చు. ఇవన్నీ కలిపితేనే నవధాన్య దోశ అంటామన్నమాట. దీనికి మెషర్మెంట్ చేయాలంటే చాలా ఈజీ. ఇంట్లో ఉండే అన్ని మిల్లెట్స్ ని ఒక్కొక్క కప్పు తీసుకున్నామంటే సరిపోతుంది. దీన్ని కూడా ఇప్పుడు పక్కన పెట్టేసి నెక్స్ట్ కమ్ములు దోశ ఆర్ ఇడ్లీ మెషర్మెంట్ అయితే చూద్దాము. దానికోసం అయితే 1 కప్పు వరకు కమ్ములు తీసుకోవాలి. సగం కప్పు కంటే కొంచెం ఎక్కువ వైట్ రైస్ తీసుకుంటున్నాను. సగం కప్పు వరకు బ్రౌన్ రైస్ అయితే తీసుకుంటున్నాను. ఈ ప్లేస్ లో మీరు ఇడ్లీ రైస్ కూడా తీసుకోవచ్చు. ఇక సగం కప్పు వరకు ఉద్దిపప్పు, అలాగే 1 స్పూన్ వరకు మెంతులు వేయండి. అంతే, కమ్ముల మెషర్మెంట్ చాలా ఈజీ. ఇక నెక్స్ట్ వచ్చేసి పెసరట్టు కూడా మెషర్మెంటా అని అనుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటినీ ముందుగా రెడీ చేసి ఉంచుకుంటే మనకి పని ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా చూపిస్తున్నాను. పెసరట్టు కోసం పచ్చ పెసలు 1 కప్పు, సగం కప్పు వరకు పచ్చి బియ్యం తీసుకుంటున్నాను. అంతే, ఈ మెషర్మెంట్ అంతా ఇలా తీసి స్టోర్ చేసి ఉంచుకున్నామనుకో మనకి పని తొందరగా అవుతుంది. డైలీ మనకి ఇలాంటి మిల్లెట్స్ కలుపుకుని తినాలి అనే ఆశ ఉన్నా ఒక్కొక్కసారి సోంబేరిపడో లేకపోతే మరిచిపోయో ఎలాగో ఒకలాగా మిస్ అయిపోతూ ఉంటాం. నార్మల్ గా మనం ఇడ్లీ కోసం, దోశ కోసం బియ్యం నానబెట్టాలి అని అన్నప్పుడే 1-2 రోజులు మర్చిపోయి 3వ రోజే నానబెడతాం. సో అలా కాకుండా ఇలా కానీ మనం ముందుగా అన్ని రెడీ చేసి ఉంచుకున్నామనుకో మర్చిపోవడానికి చాలా వరకు ఛాన్సెస్ తగ్గుతుంది. అలాగే మనకి పని కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇవంతా ఒక పని, దీన్ని అప్పటికప్పుడే చేసుకోవచ్చు కదా అని కూడా అనుకోవచ్చు. ఇది చాలా పెద్ద పని అయితే కాదు, కానీ కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం, లేకపోతే రేపు చూసుకుందాంలే అనేసి పెండింగ్ లో ఉంచేస్తూ ఉంటాము. అందుకోసమే ఇలా మొత్తం ముందుగా మెషర్మెంట్ ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో అలాంటి సమయంలో ఇలా మెషర్మెంట్ చేసుకుని ఇలా జిబ్లాక్ కవర్ లో వేసి ఉంచుకున్నామనుకో మనకి పని సగం అనేది తగ్గుతుందన్నమాట. జిబ్లాక్ కవర్స్ మీకు ఇష్టం లేకపోతే మీరు నార్మల్ గా స్టోరేజ్ బాక్స్లలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. కానీ దీనికోసం ఎక్కువ బాక్సులు గ్యాదర్ చేయాల్సి వస్తుంది, అలాగే ఎక్కువ స్పేస్ కూడా కావాల్సి పడుతుంది. అందుకనేసి నేను ఇలా జిబ్లాక్ కవర్స్ స్టోర్ చేసుకుంటూ ఉన్నాను. ఇది స్టోరేజ్ స్పేస్ కూడా తగ్గిస్తుంది, అలాగే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూస్ చేసుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇలా జిబ్లాక్ కవర్స్ లో అన్నిటిని సపరేట్ గా స్టోర్ చేసి ఉంచుకుంటున్నాను. మాకు ఇది గుర్తుండదు, ఇది ఏ ఇడ్లీకి ఏ దోశకి నానబెట్టాల్సింది అని గుర్తుండదు అని అనుకుంటే మీరు దీనిపైన లేబుల్ ఒట్టించి పేర్లు కూడా రాసి ఉంచుకోవచ్చు. కానీ అది అనవసరం అని అనిపించింది నాకైతే. ఏదైనా మనం వారానికి తగినట్టు ఇలా రెడీ చేసి ఉంచుకున్నాం కాబట్టి ఏదైనా ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి నానబెట్టి ఒక 4 గంటలు నానిన తర్వాత రుబ్బి ఉంచుకున్నామంటే ఫర్మెంట్ అవుతుంది. ఆ తర్వాత ఇడ్లీ దోశ పోసుకోవచ్చు అనమాట. సో ఏదైనా ఒక్కటే కాబట్టి నేనైతే పేర్లు అయితే రాసుకోవడం లేదు.
ఆ తర్వాత మిల్లెట్ దోశ అయినా ఇడ్లీ అయినా ఎక్కువ రోజులు ఉండేలాగా పిండి రుబ్బి ఉంచుకోకూడదు. మనం నార్మల్ దోశ ఇడ్లీకి పిండి ఎలా 4 రోజులు సరిపడా రుబ్బి ఉంచుకుంటామో అలా దీనికైతే రుబ్బి ఉంచుకోకూడదు. 1-2 రోజుల్లో ఖాళీ అయ్యేలాగే మెజర్మెంట్ తీసుకోవాలి. దానికోసం మీరు చిన్న కప్పుని తీసుకోండి మెజర్మెంట్ కోసం. పెద్ద పెద్దగా కప్పులు తీసుకుని నానబెట్టి ఉంచేసారనుకో ఎక్కువ రోజులు ఇవి ఉండదు, పులిసిపోతుంది. సో అందుకనేసి కొంచెం కొంచెంగా నానబెట్టుకోండి. ఒక వారానికి సరిపడా ఇలా మెజర్మెంట్ వేసి పెట్టుకోండి. మీకు రోజుకొక వెరైటీలో ఫుడ్ తినచ్చు అనమాట. మీకు ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఇక్కడ నేను మిల్లెట్ ఇడ్లీని అయితే చూపిస్తూ ఉన్నాను. ఇలా ఒక కవర్ ఓపెన్ చేసి గిన్నెలో వేసుకుని దాన్ని బాగా శుభ్రం చేసుకుని ఒక 4 గంటల సేపు నానబెట్టి ఉంచేసి ఆ తర్వాత రుబ్బి ఇడ్లీ ఎలా వస్తుంది, దోశ ఎలా వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని ఇంకొంచేపు ఓపికగా చూసేయండి. మిగతా పార్ట్ కూడా మీకు యూస్ఫుల్ గానే ఉంటుంది అని అనుకుంటూ ఉన్నాను. ఇక బెల్లం వచ్చేసి మనం నార్మల్ గా తీసుకుని వచ్చి అలానే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడమో లేకపోతే బయట స్టోర్ చేసుకోవడమో ఇలా చేస్తూ ఉంటాము. ఫ్రిడ్జ్ లో పెడితే చీమలు పట్టదు, కానీ బయట ఉంచామనుకో వెంటనే చీమలు పట్టేస్తూ ఉంటుంది. అవసరానికి కావాలి అని అన్నప్పుడు బెల్లం తురుముకుని ఆ తర్వాత స్వీట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. నార్మల్ గానే బెల్లం తురుమాలంటే చాలా కష్టపడిపోతూ ఉంటాం కదా, అందులోనూ ఫ్రిడ్జ్ లో ఉంచామనుకో ఇంకా గట్టిగా అయిపోయి చాలా కష్టంగా ఉంటుంది తురమడానికి. అందుకోసమే ఈ టిప్ అయితే పాటించండి. ట్రస్ట్ మీ గైస్, ఈ టిప్ మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది బెల్లం తురమడానికి. జస్ట్ అలా ఆవిరి పట్టించండి ఒక 2 నిమిషాలు. బెల్లానికి అలా చెమట్ల పట్టగానే తీసేవాళ్ళనమాట. ఎక్కువసేపు మీరు ఆవిరి పట్టించారనుకో కరిగిపోతుంది. 2 నిమిషాల కంటే ఎక్కువసేపు స్టీమ్ చేయకండి. జస్ట్ ఇలా చెమట్ల పట్టిన వెంటనే బెల్లంని సపరేట్ గా తీసుకుని ఆ తర్వాత తురిమి చూడండి. మీకు చాలా ఈజీగా పని అవుతుంది అనమాట. చాలా ఈజీగా కట్ అయిపోతుంది. ఎంత గట్టిగా ఉన్నా ఇలా చేసామనుకో చాలా తొందరగా బెల్లం మొత్తం తురిమి పెట్టేవచ్చు అనమాట. బెల్లం తీసుకుని వచ్చిన వెంటనే అలానే ఫ్రిడ్జ్ లో ఉంచకుండా అలానే బయట ఉంచకుండా ఇలా తురిమేసి గ్లాస్ జార్ లో ఆర్ మీకు నచ్చితే ప్లాస్టిక్ జార్ లో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. దేంట్లోనైనా ఇలా తురిమి ఉంచుకున్నామనుకో స్వీట్ చేయాలి అని అన్నప్పుడు టెన్షన్ లేకుండా చాలా ఈజీగా చాలా తొందరగా పని అవుతుంది అనమాట. బెల్లం తురమాలనే చాలా స్వీట్లు స్కిప్ చేస్తూ ఉంటాము. తర్వాత చేస్తాం పని ఎక్కువ ఉంది అనేసి. సో అలా స్కిప్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్ చేసుకుని ఎంచక్కా తినచ్చు అనమాట. ఇక బెల్లం కొంచెం ఎక్కువైందని చెప్పేసి కొంచెం అయితే నేను జిబ్లాక్ కవర్ లో కూడా స్టోర్ చేసి ఉంచుకున్నాను. ఇలా జిబ్లాక్ కవర్స్ లో కూడా స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. ఏదైనా మీ కన్వీనియంటే చూసుకోవాలి. స్టోరేజ్ మీకు ఎక్కువ ఉంటే బాక్సులు నింపుకోవచ్చు. స్టోరేజ్ ప్లేస్ తక్కువ ఉంటే ఇలా కవర్లు కూడా నింపి పెట్టుకోవచ్చు అనమాట. ఈ టిప్ ని ఇంతవరకు మీరు ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మరవకుండా నా ఛానల్లో వచ్చి కమెంట్ చేసేసి వెళ్ళండి. ఇక పొద్దున బియ్యం నానబెట్టాం కదా, అది 4-5 గంటలు బాగా నానిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని ఇడ్లీ బియ్యానికి మనం ఎలా పిండి రుబ్బుతామో అలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ నూకగా కాకుండా రవ్వలాగా ఉండే పదంలో గ్రైండ్ చేసుకున్నామంటే ఇడ్లీ అయినా దోశ అయినా బాగా వస్తుందన్నమాట. ఇక ఇందులోనే లైట్ గా సాల్ట్ వేసి బాగా కలిపేసి నైట్ అంతా ఫర్మెంట్ చేశాను. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి ఉప్పు కూడా అవసరం పడదు, కానీ మాకు ఇప్పుడు రీసెంట్ గా క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంది, చల్లగా ఉంది, వర్షం పడుతూ ఉంది. పులుస్తుందో పులవదో అని ఒక చిన్న డౌట్ తో కొంచెం ఉప్పు యాడ్ చేశాను అనమాట. నార్మల్ గా అయితే ఇడ్లీ పిండి కలుపుకునేటప్పుడే ఉప్పు వేసుకుంటాము. ఇప్పుడు పులుస్తుందో పులవదో అనే ఒక చిన్న డౌట్ తో ఇలా ఉప్పు వేసాను. నేను డౌట్ పడింది నిజమే అన్నమాట. వర్షం పడింది కాబట్టి ఎక్కువ పులవలేదు, లైట్ గానే పులిసింది, కానీ చాలా బాగా పులిసింది. ఇంతలా పులిస్తే సరిపోతుంది. పిండి చూసారా ఎంత మంచిగా వచ్చిందని చెప్పేసి. ఎప్పుడు రొటీన్ గా తినే ఇడ్లీ దోశలు కాకుండా ఇలా చేసుకుని తిన్నామనుకో పిల్లలు హెల్దీగా ఉంటారు, మనం కూడా హెల్దీగా తిన్నాము అని ఫీల్ అయిపోతూ ఇంకొన్ని రోజులు ఎక్కువ బతికేస్తామన్నమాట. నార్మల్ గా మనం బియ్యం ఎక్కువ తినేస్తూ ఉన్నామేమో, షుగర్లు బీపీలు తొందరగా వచ్చేస్తుందేమో అని బాధపడుతూ భయపడుతూ ఉంటాం కదా. సో ఇలాంటివి చేసుకుంటే అలాంటి భయాలు కూడా ఉండవు, బాధలు కూడా ఉండవు అనమాట. నేను ఇక పొద్దున్న లేసిన వెంటనే పిండిని 2గా అయితే సపరేట్ చేసేసాను. మొత్తం పిండి ఒకే పూట తినలేం కదా, సో నైట్ కి దోశలు పోసుకుందాం అని చెప్పేసి కొంత పిండిని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసి మిగతా పిండిని ఇలా ఉప్పు సోడా వేసి కలిపి ఉంచాను. ఇడ్లీ పోసుకునేకి ఒక 1/2 అవర్ ముందు ఇలా కలిపి ఉంచామనుకో
ఇడ్లీలు ఇంకా మెత్తగా వస్తుంది కాబట్టి ఇలా చేస్తానన్నమాట. ఇక ఇడ్లీ పోసే టయానికి ఇలా మొత్తం కలిపి ఒకసారి ఇడ్లీ పోసి ఉంచి 15 నిమిషాలు స్టీమ్ చేసిన తర్వాత ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలు ఏంటో ఈరోజు డిఫరెంట్ గా ఉంది, ఏమో చేసి పెడుతుంది మా మమ్మీ అని బాధపడ్డారు. ఫస్ట్ ఇడ్లీ తిని చూసిన తర్వాత బాగుంది మమ్మీ, ఎప్పుడు తినేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చాలా టేస్టీగా కూడా ఉంది కదా అనేసి బాగా తిన్నారనమాట. లంచ్ కూడా ఇవే తీసుకుని వెళ్లారనమాట. సో పిల్లల హెల్త్ అయినా మన హెల్త్ అయినా మన చేతుల్లోనే ఉంటుంది. ఎక్కువ టైం తీసుకోకుండా ఇలా టైం ఉన్నప్పుడు అన్ని మెషర్మెంట్ రెడీ చేసి ఉంచుకున్నాం అనుకో చాలా ఈజీగా ఒక ప్యాకెట్ ఒక రోజుకి ఓపెన్ చేసి నానబెట్టి ఉంచుకుని నైట్ పడుకునేటప్పుడు రుబ్బి పెట్టేస్తే మార్నింగ్ అంతా ఇడ్లీ ఆర్ దోశ రెడీ అయిపోతుంది. ఇడ్లీలు ఇలా వచ్చింది కదా, దోశ ఎలా వస్తుందో ఏంటో అని డౌట్ కూడా ఉండొచ్చు కదా, అందుకోసమే దోశ కూడా పోసి చూపిస్తున్నాను. నైట్ కి అయితే దోశ పోసుకున్నాము. దోశ అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చింది. దీనికి నార్మల్ గా సాంబార్లు అలాంటివి చేసుకోకుండా చాలా కారంగా పుల్ల పుల్లగా ఉండే చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ పుదీనా చట్నీ, కార చట్నీ అలాంటివి తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా రొటీన్ లైఫ్ లో ఇలా మెషర్మెంట్ చేసుకుని మీరే రెడీగా ఉంచుకుంటారన్నమాట ఫ్యూచర్ లో. ఇప్పుడైతే కరివేపాకు పొడిని ఎలా రెడీ చేసి ఉంచుకోవాలి అనేది చూపిస్తాను. ఇలాంటి పొడులు ఉంటే కూడా మనకి చాలా వరకు పని ఈజీగా ఉంటుంది, అందులోనూ హెల్దీగా కూడా ఉంటుందన్నమాట. దానికోసం ఎండబెట్టిన కరివేపాకు అయితే తీసుకుంటూ ఉన్నాను. ఇంట్లోనే ఎండబెట్టుకున్నాను కాబట్టి దాంట్లో ఉండే న్యూట్రిషన్ ఎక్కడికి వెళ్ళవన్నమాట. ఎండలో కూడా ఎండబెట్టుకుని తీసుకోవచ్చు, దాంట్లో ఏం తప్పైతే లేదు. ఇక 4 స్పూన్ల వరకు ధనియాలు తీసుకున్నాను, 1.5 స్పూన్ వరకు పెప్పరు, 1 స్పూన్ వరకు ఆవాలు మెంతులు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, ఇక కారానికి తగినంత ఎండుమిర్చి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే అన్నమాట. దీంతో పాటు లాస్ట్ గా చివరగా యాడ్ చేయడానికి తెల్లగడ్డలు కొన్ని ఇలా తొక్క తీయకుండా తీసుకుంటూ ఉన్నాను. మీకు తొక్క నచ్చకపోతే తొక్క తీసేసి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి. దానికోసం ముందుగా నేను మిరపకాయలు తప్ప మిగతావన్నీ ప్యాన్ లో వేసుకుని ముందుగా ఫ్రై చేసుకున్నాను. అది సగం వరకు ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు వేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకున్నాను అనమాట. మిరపకాయలు వేస్తే కొంచెం మనకి ఫ్రై చేయడానికి అడ్డుగా ఉంటుంది, అలాగే మిరపకాయలు తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి మిగతా ఉండే ఇంగ్రీడియంట్స్ ఫ్రై అవ్వడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలా సగం ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లో తీసి ఉంచుకున్నాను. ఆ తర్వాత ముందుగా రెడీ చేసి ఉంచుకున్న కరివేపాకును కూడా లైట్ గా ఫ్రై చేసి తీసుకోవాలి. మనం ఎంతగా ఎండబెట్టినా కూడా లైట్ గా వేడి తగిలేలాగా ఇలా ఫ్రై చేసి తీసుకున్నాం అనుకో మనకి గ్రైండ్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనం తినేటప్పుడు పచ్చి వాసన లేకుండా మంచి కమ్మదనాన్ని ఇస్తుందన్నమాట. నార్మల్ గా మనం కరివేపాకుని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం, కూరలలో వేసినా కూడా అవి హెల్త్ కి చాలా మంచిది అని తెలిసినా కూడా మనకి తినడానికి చాలా కష్టంగా ఉంటుంది, నచ్చకుండా ఉంటుంది. సో ఇలాంటి కరివేపాకు పొడి చేసి పెట్టుకున్నాం అనుకో హెల్త్ కి మంచిది, అలాగే మనకి ఎప్పుడైనా కష్టంగా ఉంది వంట చేయడానికి అని అన్నప్పుడు ఈ కరివేపాకు పొడి వేసుకుని ఎంచక్కా తినేవచ్చు. పిల్లలకైనా లంచ్ బాక్స్ కూడా రెడీ చేసి ఇచ్చి పంపించేవచ్చు అనమాట. సో ఇలాంటివి కూడా మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ వచ్చేసి మిక్సీ జార్ లో ఎండుమిర్చి వేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా దినుసులన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి దినుసులు మంచిగా గ్రైండ్ అవుతుందన్నమాట. ఇలా దినుసులన్నీ గ్రైండ్ చేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా బాగా చేతితో నలిమేసి వేసుకోవాలి. ఎందుకంటే కరివేపాకు ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది కదా, మిక్సీ జార్ లో అడుక్కడికి వేసుకోవడం కంటే ఇలా నలిమేసామనుకో మనకి గ్రైండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అలాగే 1కి 2 సార్లు గ్రైండ్ చేస్తే సరిపోతుంది. లేకపోతే అలానే వేసామనుకో ఒక 4-5 సార్లు అయినా గ్రైండ్ చేయాల్సి వస్తుంది. మొత్తానికి గ్రైండ్ చేసిన తర్వాత పౌడర్ అయితే చూసారా ఎంత మంచిగా రెడీ అయిపోయిందని చెప్పేసి. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలి, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకుని లైట్ గా ఒక పల్స్ అంటే ఒక పల్స్ ఇచ్చి తీసుకోండి. జస్ట్ అలా గ్రైండ్ అవ్వాలన్నమాట. ఇందులో మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు కూడా సపరేట్ గా వేయించి ఈ స్టేజ్ లో వేసుకుని జస్ట్ అలా గ్రైండ్ చేసి దించుకున్నాం అనుకో ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంట్లో నువ్వులు లేదు కాబట్టి నేనైతే వేయడం లేదు. మీ ఇంట్లో నువ్వులు ఉంటే కంపల్సరీగా వేయించి ఇలా లాస్ట్ లో గ్రైండ్ చేసి ఉంచుకోండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది కదా, ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకో 6 నెలల వరకు మనకు ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి పప్పుల పొడి. ఏ ఆంధ్ర హోటల్ కి వెళ్ళినా, ఏ వెజ్ హోటల్ కి వెళ్ళినా మనకి ఫస్ట్ గా సర్వ్ చేసేది ఈ పప్పుల పొడి అన్నమాట. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమి ఎక్కువ అవసరం లేదు, తక్కువ ఇంగ్రీడియంట్స్, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే చాలా అన్నమాట. ముందుగా కందిపప్పు, పెసరపప్పు
పొంగల్కి వేస్తాం కదా, ఆ పెసరపప్పు ఒక కప్పు తీసుకోవాలి. సగం కప్పు వరకు శనగపప్పు తీసుకోవాలి. ఫస్ట్ కందిపప్పు శనగపప్పుని ఫ్రై చేసుకున్న తర్వాత పెసరపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పప్పు కొంచెం చిన్నది కదా, తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట. సో పప్పులన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న ఎండుమిర్చి కారానికి తగినంత తీసుకోండి. వాళ్ళ కారానికి తగినట్టు ఉంటుంది కదా. నేనైతే ఇక్కడ ఒక 10-15 మిరపకాయలు అయితే తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకోండి. చింతపండు వేస్తేనే ఈ పొడికి టేస్ట్ వస్తుంది. సో చింతపండుని ఇలా ఫ్రై చేసి తీసుకోవడం వల్ల మనకి గ్రైండ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే పప్పులకు మొత్తం అలా అంటుకుపోతూ ఉంటుంది. అందుకని లైట్ గా ఇలా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్ లో పప్పులన్నీ వేసుకుని ఫ్రై చేసిన తర్వాత ఆ తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, చింతపండు, తగినంత ఉప్పు, కొంచెం ఇంగువ వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకున్నాం అనుకో పప్పుల పొడి కూడా రెడీ అయిపోతుంది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో తగినంత ఉప్పు వేసి పెట్టుకోండి. 6 నెలల వరకు దీన్ని ధారాళంగా యూస్ చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కరివేపాకు పొడైనా పప్పుల పొడైనా రెండు హెల్త్ కు మంచిదే. కూరలు ఏమీ లేనప్పుడు ఈ పొడులు చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చిందా లేదా అనేది తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎవరికి యూస్ అవుతుందో వాళ్ళకి షేర్ చేసేయండి. పిల్లలకి స్కూల్ రీఓపెన్ అయిపోయింది కాబట్టి ఇలాంటి మీల్ ప్రిప్లన్నీ చేసి పెట్టుకున్నాం అనుకో పొద్దున హడావిడి లేకుండా పనులన్నీ హాయిగా చేసుకోవచ్చు. ఉంటాను. బాయ్.